వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. ఎస్, కేసీఆర్ హరీష్ రావుని ఉరి తీసినా తప్పు లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చేశారు. ఈవెన్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కంటే కూడా వీరిద్దరూ దుర్మార్గులంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కృష్ణా జలాల విషయంలో చాలా అన్యాయం చేశారంటూ ధ్వజమెత్తారు. సో ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే ఉరి తీసినా తప్పు లేదంటూ అన్నారు కదా, సో ఎలా చూడాలి? ముందు ఒకసారి ఆయన కామెంట్స్ ఏం చేశారు ఒకసారి విందాం. ఇప్పటి వరకు ఇంతకుముందు మన చర్చ నడుస్తుండగానే ఆయన మాట్లాడారు. ఒకసారి పీసీఆర్ బ్లైట్ ప్లే చేయండి. ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరి వేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరి తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. సో మన అసెంబ్లీలో ఏమో నమస్కారం పెట్టారు, ఇప్పుడేమో ఇక్కడేమో ఉరి తీసినా తప్పులేదు అంటారు. మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ కామెంట్సే. ఇప్పుడు మన చట్ట ప్రకారం అయితే మరి అట్లా పెట్టినా ఉరి తీయడానికి అయితే అవకాశం లేదు. ఉరి అన్నది కేవలం మర్డర్ చేస్తేనో రేప్ చేస్తేనో మాత్రమే ఉరి తీసేయడానికి భారత రాజ్యాంగం ప్రకారం అవకాశం. క్రిమినల్ కోడ్ కొత్తగా ఏర్పాటైన 3 చట్టాలైనా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమైన పాత దాని ప్రకారమైన అది మాత్రం అవకాశం ఉంది. సో చాలా ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చేశారని చెప్పాలి. కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరిని ఉరి తీసిన తప్పు లేదు, మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే ఉరి కూడా తీస్తారంటూ కామెంట్ చేశారు. సో ఇదే ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మాట్లాడతారు ఆబ్వియస్లీ. సో మళ్ళీ కేటీఆర్ లేకపోతే వేరే లీడర్ వచ్చి మిగతా లీడర్స్ వచ్చి ఈయన ఉరి తీసినా తప్పులేదు, ఈయన చంపినా తప్పులేదు అని వాళ్ళు అంటారు. అల్టిమేట్ గా ఇష్యూస్ పక్కదారి పడుతున్నాయి, అసలు సమస్య డివేట్ అవుద్ది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా లేదా ఆంధ్రప్రదేశ్ వాటా, ఈ ఇష్యూస్ డివేట్ అయ్యి ఇవి హెడ్ లైన్స్ వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు మనం కూడా ఏం తీసుకున్నాం, హెడ్ లైన్ ఇదే తీసుకున్నాం కదా. సో రేపు న్యూస్ పేపర్స్ అన్ని కూడా ఉరి తీసినా తప్పలేదని హెడ్ లైన్ పెడతారు. ఇప్పుడు సాయంత్రం నుంచి స్టేట్మెంట్ అవుతుంది. మాట్లాడదాం. మనతో పాటు నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి. నిరంజన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కామెంట్స్ చూసారా మీరు? నేను ఇందాకే మీరు ప్లే చేసింది ఓవర్ ఇయర్ చేశాను, తర్వాత మన వాళ్ళు చెప్పినారు ఇంతకు ముందు. సో ఒకటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే ఖచ్చితంగా ఉరి తీస్తారు. చాలా పెద్ద ద్రోహం చేశారు అని చెప్తున్నారు 299 టీఎంసీలకు ఒప్పుకొని. సరే, ఆయన మాట్లాడిన దానికి నేను చెప్తాను. ఒకటి, నాగరిక మానవులు మాట్లాడే భాష కాదు నెంబర్ 1. రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాష నాగరిక మానవులు మాట్లాడే ఒక అనాగరికమైనటువంటి ఉన్మాద భాష నెంబర్ 1. నెంబర్ 2, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండేటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు గతానికి సంబంధించినటువంటి అంశాలను సమీక్షించి వాటిలోని లోటుపాట్లను సరిదిద్దేది ఉంటే హేతుబద్ధంగా మాట్లాడి ఒక తార్కిక వాదనతోన ప్రజల్ని ఒప్పించవచ్చు. మీ దగ్గర విషయం ఉంటే ప్రజల్ని ఒప్పిస్తే ప్రజలే రాజకీయంగా ఎవరిని ఉద్యోగాలను తీస్తారు కదా. మీరు ఇందాక అన్నట్లు చట్టపరిధిలో ఉదయానికే ఏ నేరాలకు శిక్ష ఉందనేటువంటి దాని మీద కూడా ప్రాథమిక అవగాహన ఉండాలి కదా మాట్లాడే మనుషులకు. తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది 299, 512 అనేటువంటిది ఒక సంవత్సరం కోసం తాత్కాలికంగా అడాక్ అగ్రిమెంట్, అడాక్ ఒప్పందం మాత్రమే అనేటువంటిది రికార్డే చెప్తుంది. దానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ ఎవిడెన్స్ అది. అటువంటిప్పుడు కేంద్రం పార్లమెంట్ లో పాస్ అయినటువంటి చట్టంలో ఈ నీటి పంపిణీ ఏడాది లోపల జరగాలనేటువంటిది ఉటంకించింది కాబట్టి సంవత్సరం లోపల ఇది మీరు చేసుకోండి అని వాళ్ళు తాత్కాలిక ఉడంబడికి ఇచ్చింది. దానికి కూడా ప్రాతిపదిక ఏంటి? 299, 512 ప్రాతిపదిక ఏంటి? అప్పుడు అదే ఒప్పందంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఇది వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఉండేటువంటి ప్రభుత్వము వివిధ సందర్భాలలో
ఆయా ప్రాజెక్టుల పేరిట కానీ ఆయా ప్రాజెక్టుల కోసం కానీ విడుదల చేసినటువంటి జీవోలు, నీటి కేటాయింపు చేస్తూ విడుదల చేసినటువంటి జీవోలను మొత్తం సమాహారంగా తీసుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతానికి 512, తెలంగాణ ప్రాంతానికి 299 గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేటాయింపులు చేసి ఉన్నది. కానీ మరి దాన్ని ఒక సంవత్సరం కోసం చేసిన అగ్రిమెంట్ ఎందుకు 8 సంవత్సరాలు కంటిన్యూ చేశారు? కైండ్లీ లిజన్ టు మీ. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. చెప్పండి. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేసి ఉన్నది. దీని మీద ఇప్పుడు ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆన్ గోయింగ్ ట్రిబ్యునల్ ఉంది కాబట్టి ట్రిబ్యునల్ నుంచి వచ్చేటువంటి వాటి ప్రకారంగా ఈ డిపెండబిలిటీని 65% డిపెండబిలిటీని తీసుకుంటే 1000 టీఎంసీ అవుతుంది కృష్ణాలో నికర జలాలు. కాబట్టి రేపు రాబోయేటువంటి రోజులలో మీ పునఃపంపిణీ జరుగుతుంది, ఎవరి పాట ప్రకారంగా వాళ్ళకి జరుగుతుంది, మీ ఆర్గ్యుమెంట్స్ చెప్పుకోండి అనేటువంటిది దాని సారం. ఆ 299 అదేదో మేము ఒప్పుకున్నట్టు అది ఒప్పుకోవడం గొడవడిక కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం మీద బైండింగ్ కాదు, అది వాళ్ళకి స్టాట్యూటరీ బైండింగ్ కాదు, అది కనీస పరిజ్ఞానం లేదు వాళ్ళకి. ఇట్స్ నాట్ ఏ స్టాట్యూటరీ బైండింగ్. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు అదే మరి ఇప్పుడు మీరు 2016లో సంతకం చేశారు, 9 సంవత్సరాలుగా అదే ఇంప్లిమెంట్ అవుతుంది కదా, అదే రేషియోలో నీళ్లు జరుగుతున్నాయి. అది 1 సంవత్సరానికి చేసిన అగ్రిమెంట్ ను ఇన్ని సంవత్సరాలు ఎందుకు కంటిన్యూ చేశారు? నేను చెప్పినటువంటి లాజిక్ ఈ నేరము, ఈ తప్పు తెలంగాణ ప్రభుత్వాది కాదండి. కేంద్ర ప్రభుత్వము నీటి వాటాను తీర్చకుండా తాత్సారం చేసినటువంటి ద్రోహం అది. ఒక తెలంగాణకే కాదు, 2 రాష్ట్రాల మధ్య తగువ పెట్టి వాళ్ళు పంచాయతీ పెట్టి వాళ్ళు తమాషా చూస్తున్నారు. ఇది 100 సార్లు చెప్పినాం మేము ఈ మాట. సంకీర్ణ రాజకీయాలలో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఒక తీరుగా, నచ్చని వాళ్ళకి ఒక తీరుగా విధాన నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ నీటి పంపిణీ చేయకుండా తాత్సారం చేసి పెట్టినారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేతిలో, కేసీఆర్ చేతిలో ఉండేటువంటి విషయంలో ఆయన నిర్ణయం తీసుకోకుండా అలసత్వం వహిస్తే వాటిని ప్రశ్నించవచ్చు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని శిక్షిస్తే శిక్ష పడ్డటువంటి వాళ్ళకి ఇవాళ ఎవడో కొత్తగా మేల్కొని వాడు కూతురు మాట్లాడుతా అంటే దానికి జవాబు చెప్పుకుంటే కూర్చుంటామండి. బుద్ధుండాలి వాళ్ళకి మాట్లాడడానికి. ఇంకొక మాట భరత్ గారు, ఈ నీళ్లకు సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే 10 ఏళ్లు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఏం చేసిందండి? ఆ పార్టీ ఏం చేసింది? ఒకటి. రెండవది, పాలమూరు రంగారెడ్డికి పెట్టినటువంటి సోర్స్ కరెక్ట్ కాదు, దూరాల మీదనే పెట్టవలసి ఉండేటువంటి కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తుంది. పాత ఆర్గ్యుమెంట్ కొంతమంది లేవనెత్తిన ఆర్గ్యుమెంట్ ని బుద్ధి లేకుండా. మరి ఆ పాలమూరు రంగారెడ్డిని మిగిలిపోయినటువంటి 10% పనిలో ఎంతనో మేము 2 ఏళ్ల లోపల పూర్తి చేస్తామని పనికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 సార్లు చెప్పినారు. అది పనికిరాని ప్రాజెక్ట్ అయితే పెట్టకూడని చోట పెడితే దాన్ని 2 ఏళ్ల 3 ఏళ్ల పూర్తి చేస్తామనే మాట ఎట్లా మాట్లాడింది? ఎట్టగలేదు ఒకటి. మరి ఆ ప్రాజెక్టు నిజంగానే పనికిరాంది అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దివంగత జయపాల్ రెడ్డి గారి పేరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పెట్టుకున్నాడండి? నీళ్లు లేని దానికి, నీళ్లు రావడానికి పెట్టుకున్నారా? ఏదైనా లాజిక్ ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా నీళ్ల మీద అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి. మేము నీటి విషయాలు చెప్పాల్సిన కర్మ కానీ అవసరం కానీ మాకు లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడండి శాసనసభలో? కాంగ్రెస్ తీరని ద్రోహం చేసింది తెలంగాణ ప్రాంతానికి, ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టుల విషయాల్లో. మా నాయన చచ్చిపోతున్నట్టే దినాలకు పోతే నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి దిక్కు లేదనేటువంటి ఇవాళ దాంట్లో కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని సొంత ప్రభుత్వం మీద కూడా మా నేతలు ఫైట్ చేశారు, కాంగ్రెస్ నేతలు, అందుకనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. ఎప్పుడు చేసింది? ఎవరు చేసిందండి? వెర్ ఇస్ ద రికార్డ్ ఆర్ విచ్ రికార్డ్? ఎక్కడ చూపిస్తారు వాళ్ళు? వాళ్ళ పోరాటం ఎవరి మీద చేసినారు? ఎవరు చేసినారు? అంటే పోతిరెడ్డిపాడు దాని మీద పీజేఆర్ మరి శశిధర్ వీళ్ళు ఫైట్ చేశారు కదా. పీజేఆర్ ను కాంగ్రెస్ ఓన్ చేసుకోవడానికి వీలు లేదండి, అవకాశం లేదండి. ఎందుకంటే చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ 2008 వరకు కూడా కాంగ్రెస్ ఫాట్ అగేన్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్. బట్ హి ఈజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కదా. దట్ ఈస్ ట్రూ. బట్ చనిపోయే రోజు వరకు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. Congress party did not fight PJR. PJR fought on his own against YSR because YSR was stealing the water of Telangana. That was his protest. And Congress never stood with PJR. Okay. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పీజీఆర్ ఎంబడి లేరు. ఒక్కడు ఆయన గుర్తుంచుకొని అంటున్నాడు. వీళ్ళు ఎవరు కూడా లేరు. వీళ్ళంతా బానిసత్వంలో మగ్గుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ.
ఓకే. సో ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు చేసిందండి నదీ జలాల కోసం కాంగ్రెస్ ఎప్పుడు పట్టింది? ఇంకొకటి భరత్ గారు, మూలంలోకి పోతే కృష్ణానది మీద తలపెట్టినటువంటి హైదరాబాద్ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్, ఆర్డిఎస్, జూరాల కలిపితే 215 పైచీలకు టీఎంసీలు ఒక్క పాలమూరు జిల్లా కోసం మాత్రమే వినియోగించడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ అది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 174 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టును అబాండన్ చేసినారు. ఎవరు చేసిందండి? కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కదా. సమైక్య రాష్ట్రంలో కలుపుకున్న తర్వాత అప్పర్ కృష్ణాను, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ ని, భీమా ప్రాజెక్ట్ ని అబాండన్ చేసి ప్రాజెక్టే కట్టకుండా, లెక్కలోకే లేకుండా రాష్ట్రాల పునరుద్ధరణ అయింది. కాబట్టి ఇప్పుడు మేము అక్కడ కట్టమని చెప్పేటువంటి వాదన తీసుకొచ్చి పాలమూరు గొంతుకొచ్చింది కాంగ్రెస్ కదా. కృష్ణానది జనాలు ఆది నుంచి ఇప్పటిదాకా అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదండి. కాళేశ్వరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎందుకు భాష వాడడానికి మరిచి కనిపించాలి, వినడానికి మరొకటి కనిపించాలి. సరే, ఇప్పుడు వాళ్ళు 2 పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. కాళేశ్వరం 2 సంవత్సరాల్లో కట్టినప్పుడు పాలమూరు రంగారెడ్డి 10 ఏళ్ళైనా ఎందుకు కట్టలేదు ఒకటి. రెండవది, జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డికి శ్రీశైలం సోర్స్ ఎందుకు తీసుకున్నారు? జూరాల తీసుకుంటే అంతర్రాష్ట్ర ఇబ్బంది ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పేచి ఉండేది కాదు. ప్రతి సంవత్సరం 40 రోజులు 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు పోతుంది. ఎంటైర్లీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదనంతా నాకు తెలుసు, ఆల్రెడీ ప్రజలలో ఉన్న వాదనే. సింపుల్ గా చెప్తాను మీకు. పాలమూరు రంగారెడ్డి ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. 190 కేసులు వేసినారు. 1 కాదు 2 కాదు. మనం అంతిమంగా ఆ పనులు జరిగేటువంటి క్రమంలో పనులు ముందుకు పోవాలని స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా మేము ప్రస్తుతం డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పనులు చేసుకుంటున్నామని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనులు చేపట్టి ముందరకు తీసుకొని పోయింది. కాలగమనంలో ఒక్కొక్క అనుమతి తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేసులు వేసినారు. పాలమూరు ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ అని, పాలమూరు ప్రాజెక్టు కొత్తది కాదు అన్నాం. రేపు పొద్దున మాకు కేటాయించబోయేటువంటి నీళ్ళలో వచ్చే మేము వాడుకుంటాం కాబట్టి మా పనులు మాకు కావాలన్నాం. 190 గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు, పర్యావరణ అథారిటీస్ దగ్గర కేసులు. వాళ్ళు ఏం లెక్కండి? సిగ్గనిపించాలి కదా వీళ్లకు. కేసులు వేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మేధావులు మాట్లాడినటువంటి వీళ్లే ప్రాజెక్టు జాప్యం కావడానికి కారణమైనటువంటి వాళ్ళే వాళ్ళు ఎందుకు తొందర పూర్తి ఎందుకు చేయలేదండి? ఇన్ని ఆటంకాల నడమ మేము 90% పనులు పూర్తి చేసినాం. ఒక ప్రాజెక్టులో, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, వర్క్ కాంపోనెంట్స్ ఉంటాయనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఒక పాయింట్ సార్, వాళ్ళు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 27,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి 90% పనులు ఎట్లా అవుతాయి? 50% పనులు కూడా కాలేదు. అవగాహన లేదండి భరత్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ అవగాహన రాహిత్యానికి, పరిణతి లేకుండా మాట్లాడేటువంటి దానికి ఇరిటేషన్ వస్తుంది కానీ సంస్కారం అడ్డం వస్తుంది మాకు. దానికి ఇనీషియల్ శాంక్షన్ ఇచ్చుకున్నటువంటిది 35,000 crores. 54,000 ఎవరు ఇయ్యలే. ఇనీషియల్ శాంక్షన్ 90 టీఎంసీని కేటాయిస్తూ జీవో విడుదల చేస్తూ 35,000 కోట్లతోన ఇనీషియల్ గా స్టార్ట్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా మీకు ప్రాజెక్టు పని జరుగుతున్నటువంటి క్రమంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రివిజన్ అంటూ జరుగుతుంది, అంచనాలు పెరుగుతాయి. ఈవెన్ నాగార్జున సాగర్ శ్రీశైలం కంప్లీట్ అయ్యి ఎన్నేళ్ళు అయిందండి? అంటిల్ రీసెంట్ టైమ్స్ దాకా కూడా వాటి రివిజన్ జరిగింది. రివైజ్ ఎస్టిమేట్స్ వస్తాయి, రివైజ్డ్ శాంక్షన్స్ వస్తాయి. సో ఎనీ ప్రాజెక్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ బౌండ్ టు అండర్గో రివిజన్ ఎస్టిమేట్స్ అయితే. కాబట్టి పాలమూరు రంగారెడ్డిని వాళ్లే ద్రోహులు. 90% పనులు పూర్తయినాయి. 5 రిజర్వాయర్లు పూర్తయి, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తయి, ఎలక్ట్రికల్ టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసి, సర్జిపుల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, మెయిన్ కనెక్టింగ్ కెనాల్స్ కంప్లీట్ చేసి, ఒక చోట నార్లాపూర్ దగ్గర వెట్రన్ చేసి ఒక పంపును వాడి అక్కడ 8 TMC లో 2 TMC ఆల్రెడీ వాటర్ స్టోర్ చేసినాం. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ మా ప్రభుత్వం రిపీట్ అయి ఉంటే 6 నెలల్లో మొత్తం పనులు కంప్లీట్ అయ్యేవి. 90% పనులు పూర్తి చేసిన దాన్ని తట్టేడు మట్టి చేయకుండా నేను పాలమూరు బిడ్డని మాట్లాడేది రేవంత్ రెడ్డి, పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళకి ఆ ప్రాజెక్టులో లోపలికి ఒక్కనాడన పోయి సందర్శించి చూసినారండి ఈ రోజు వరకు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాట, పాలమూరును పూర్తి చేయలేనటువంటి మాట, అది సెల్ఫ్ కాంట్రడిక్టరీ. వాళ్ళు మాట్లాడి వాళ్ళ చర్యలకే వ్యతిరేకమైనటువంటి. సెకండ్, వాళ్ళు లేవనెత్తింది మీరు ప్రస్తావించినటువంటిది
జూరాలను సోర్స్ గా తీసుకోకుండా శ్రీశైలం తీసుకున్నారు. నీళ్ల మీద పరిజ్ఞానం ఉండేటువంటి ఒక మామూలు రైతులు అడిగితే చెప్తాడండి, ఇంజనీర్లు కూడా అక్కర్లేదు దానికి. జూరాల దగ్గర వచ్చేటువంటి ఫ్లో 22-25 days 27 days కంటే మించి ఉండదు. పాలమూరు రంగారెడ్డికి అవసరమైతే 90 TMCలు, ఇంకా వాస్తవంగా ఇంకా ఎక్కువ వాడుకునేది ఉంటుంది రేపు అలాట్మెంట్ అయిన తర్వాత, ఫైనల్ అలాట్మెంట్ ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత 120-130 TMCలు కూడా పోతుంది. కాబట్టి జూరాల మీద ఆల్రెడీ సెల్ఫా ఎకట్టు 1,10,000 ఎకరాలు, భీమా 2,03,000 ఎకరాలు, అదేవిధంగా నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ 46,000 ఎకరాలు. ఇన్ని లక్షల ఎకరాలు ఒక జూరాల మీద ఉండే ఆ జూరాల నీళ్లు సరిపోకనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని కూడా ఎలకలబడ్డాయి. ఇప్పుడు యాసంగి పంట లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎట్లాగో లేవు, జూరాల మీద ఆధారపడ్డాయి. యాసంగికి జూరాల యొక్క సొంత కట్టైనటువంటి కుడి ఎడమ కాలువలకు నీళ్లు లేక చేతగాక 10 ఏళ్ల తర్వాత ఇలా సర్కారు మేము 10 ఏళ్ళు ఇస్తే ఇవాళ జూరాలలో నీళ్లు లేవు. 10 ఏళ్లలో సమృద్ధిగా వర్షాలు కురిసినది. సంవత్సరంలో కూడా వాటర్ ఇయర్ లో కూడా జూరాలలో నీళ్లు లేని కారణంగా కుడి ఎడమ కాలువలకు మేము నీళ్లు ఇస్తలేమని క్రాప్ హాలిడే ప్రకటించినారు. ఏ ప్రాజెక్టు కాడ క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి ఉందో వాటర్ అవైలబిలిటీ లేక అక్కడ పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టేది ఉండేటువంటి ఇంత తెలివితత్వంగా వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా ఉండదు అని నాకు అర్థం కాదు. ఇప్పుడు వినండి భరత్ గారు, ఇంకా కొద్దిగా ఉంది కంటిన్యూషన్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాకు వచ్చేటువంటి ఫ్లడ్స్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే కూడా మనకు వాటర్ రాదు. పైగా శ్రీశైలానికి మార్చడానికి ప్రధాన కారణం ఏంటంటే తుంగభద్ర బిలో సుంకేసుల దాటిన తర్వాత తుంగభద్రలో ఫ్లో అయ్యేటువంటి వాటరు కృష్ణాలో వచ్చి కలిసేటువంటి వాటరు 430 TMCల వాటర్ కలుస్తుంది ఎవ్రీ ఇయర్ అనేటువంటిది. దిస్ ఈస్ ది ఎస్టిమేట్ ఆఫ్ ది సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటిది, కేంద్రం చెప్పినటువంటి మాట. కాబట్టి వీటన్నింటిని పరిగణలో తీసుకొని సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి చోట, గ్యారంటీగా అష్యూర్డ్గా నీళ్లు ఉండేటువంటి చోట ఈ పంపులు పెడితేనే సస్టైన్ అవుతాయని చెప్పి ఇంజనీర్లు సిడబ్ల్యూసి వాళ్ళు అందరి సలహా మేరకు అక్కడ పెట్టడం ఏదో పాపమైనట్టు. తప్పెందుకైందండి? తప్పైంది. ఎందుకైంది? అక్కడ పెడితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు తీసుకోవచ్చు కాబట్టి అవతల వాళ్ళ కంటగింపు కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి జూరాల దగ్గర పెట్టేది ఉండే అనేటువంటి ఈ అతికే మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు బుద్ధి జ్ఞానం లేక ఇవాళ ఒకటి చెప్పారు ఇంతకుముందు దీని మీద సిట్, ఇప్పుడు కాళేశ్వరం మీద సిబిఐ ఏర్పాటు చేసినట్టు జూరాల విషయంలో పంపులు లిఫ్ట్లు పెంచి నిధులు దోచుకునేందుకే నిర్ణయం జరిగింది. కేబినెట్ ఆమోదం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా. కాబట్టి అసెంబ్లీలో చర్చించి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తాం. ఎందుకు శ్రీశైలం సోర్స్ పెట్టారు జూరాల నుంచి కాకుండా? వాళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి అవధులు లేవు. వాళ్ళు ఇష్టమనే చేసుకోమనండి, సిట్ కాకపోతే పిట్ చేసుకోమనండి, ఎవడొద్దంటాడండి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది, అవినీతి పునాదులు ఉన్నాయి, అందుకనే చేశారు. కేవలం అవినీతి గురించే చేశారు, అంచనాలు పెంచేందుకోసమే చేశారని ఆరోపణ చేస్తున్నారు. స్పెషల్ సేమ్ కాళేశ్వరం సిబిఐ, ఇదేమో సిట్ అట, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది విచారణ. ఒక్క మాట భరత్ గారు, ఫైనల్ గా వాళ్ళ క్రియా శూన్యతను, నిష్క్రియా పరత్వాన్ని, వాళ్ళ చాతగాంతనాన్ని, వాళ్ళు పరిపాలించిన దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రాజెక్టు కూడా కట్టలేనటువంటి వాళ్ళ స్థితిని తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. కాబట్టే తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లను కేంద్ర బిందువుగా చేసుకునే ఈసారి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం గ్రామానికి పాకింది, ప్రజలకు అర్థమైంది. తెలంగాణ ఉద్యమ విజయంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశమే సాగునీటి అంశం. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏంటంటే 40 ఏళ్ల టైం తీసుకొని 1,00,000 ఎకరాలు ఇచ్చే జూరాలను చేసినారు. 40 ఏళ్ల టైం తీసుకొని ఒక పోచంపాడు శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ చేసినారు. కానీ కేసీఆర్ 3.5 ఏళ్లలో కాళేశ్వరం కట్టినాడు. 18 లక్షలు డైరెక్ట్ ఆయకట్టు, మరో 15-16 లక్షలు సప్లిమెంటేషన్ కోసం చేసినారు. అంటే దగ్గర 38-39 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసినారు. ఇది వాళ్ళ కంటగింపు అండి, ఈర్ష. కాబట్టి కంపారిజన్ వస్తుంది సమాజంలో. కాబట్టి ఈ తాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటోళ్ల మీద నిందేసి, పోయిన ప్రభుత్వం మీద నిందేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలనుకుంటున్నారు. వీఆర్ ప్రిపేర్డ్, వీ విల్ ఫేస్. ఓకే. ఇప్పుడు ఈ సభ ఎప్పుడు ఉండబోతోంది, మీరు చేపట్టబోయే సభ?
అది కార్యాచరణ ప్రకటిస్తామండి. ఆఫ్టర్ అసెంబ్లీ విల్ డిక్లేర్ ది. కానీ అసెంబ్లీలో కేసీఆర్ దీనిలో ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు, 29th వచ్చి కేవలం 5 నిమిషాలు ఉన్నారు. అసెంబ్లీలో దీని గురించి మాట్లాడితే ఇంకా బాగుండేది కదా. మా హరీష్ కేటీఆర్ మాట్లాడే వాడికి జవాబులు ఇప్పించండి చాలు. బట్ వాళ్ళు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాడా? జీతం తీసుకుంటున్నాడు, 4 లక్షల జీతం, 5 లక్షల జీతం తీసుకుంటున్నాడు, ఎందుకు రాడు? ప్రతిపక్ష నేత డెలిగేట్ చేసినటువంటి ఉపనాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతారు. అది పెద్ద అంశం కాదు. ఓకే ఓకే. ఎనీ లెజిస్లేటర్ ఫ్రమ్ తెలంగాణ can deliver more effectively and more logically and more philosophically and more convincingly than your chief minister and irrigation minister. ఓకే. సో ఇప్పుడు 45 టీఎంసీలు అన్నది టెంపరీ మాత్రమే. 40 టీఎంసీలకు ముందు తీసుకుంటాం, బట్ 90 టీఎంసీలు అల్టిమేట్ గా అడుగుతాం. బీఆర్ఎస్ హయాంలో కేవలం పాలమూరు రంగారెడ్డిని సాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని చెప్పి ఒప్పుకున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెంట్ కేసెస్ వేసి ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ ను హ్యాంపర్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు, తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది ద్రోహులు కావచ్చు, పనిగట్టుకొని చేసినటువంటి ఎఫర్ట్స్ మూలంగా ప్రాజెక్ట్ హ్యాంపర్ అవుతున్నప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ కోసం టెక్గా ప్రభుత్వాలు కొన్ని వ్యూహాల ప్రకారంగా పనులు చేస్తాయి. అవి కడుపులో ఉండేటువంటి విషయాలు. నేను అందుకే మన ప్రెస్ మీట్ లో చెప్పాను, దొంగలకు శత్రువులకు ఉపయోగపడేటట్టు మన ఆంతరంగిక విషయాలని నోట్లో వేలేసి కట్టించి దాంట్లోకి వెళ్ళి అవతలికి చూపిస్తున్నారు ఈ ద్రోహులు అని చెప్పినాను నేను ఈ మాట. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా జనవరి 5వ తేదీ కేసు వేశామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ మీద. ఇప్పుడు మచ్ ఆఫ్ ద వాటర్ హ్యాస్ ఆల్రెడీ ఫ్లోన్ అండర్ ద బ్రిడ్జ్ అండ్ దేర్ ఇస్ నో పర్పస్ టు కన్స్ట్రక్ట్ అని ఉంటుంది చూడండి, ప్రావర్బ్ ఒకటి. కాలం తీరిన తర్వాత తీసుకునేటువంటి చర్యల వల్ల ఫలితం ఏముంటుంది భరత్ గారు? అంటే కాలం అంటే ఇంకేం, అసలు డిపిఆర్ కూడా తయారు కాలే కదా, డిపిఆర్ కూడా అనుమతి రాలే కదా. బనకచెర్ల అయినా నల్లమల సాగర్ అయినా కాదండి. మొదటి నుంచి నీటి వ్యవహారంలో వాళ్ళు చేస్తున్నటువంటిది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. మేము లేవనెత్తినాం. తెలంగాణలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంది. సాగునీటి పారుదల ప్రాజెక్టు యొక్క ఆంగ్ల నామకరణం అది. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటారు, INCAD. ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ గా నామకరణం చేసుకున్నారు వాళ్ళు. ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణ నీటిపారుదలకు అడ్వైజర్ గా ఇచ్చినటువంటి జీవో డ్రాఫ్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతిలో తయారీ ఇక్కడికి వస్తేనంటే ఇక్కడ దాన్ని ప్రింట్ తీసి వాళ్ళు సంతకం పెట్టినారండి. ఇక్కడ అడ్వైజర్ టు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది దాంట్లో. అంటే ఇదేదో టెక్నికల్ గా మిస్ అయి జరిగింది కాదు. ఆదిత్యనాథ్ దాస్ పర్సనలీ he has identified himself with the interests of Andhra Pradesh government right from many years. ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ ప్రభుత్వంలోనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అదే వాళ్ళకి మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడానికి లేదు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆల్ త్రూ ఈజ్ ది ఇంటెలెక్చువల్ సోర్స్ who supported the argument of Andhra Pradesh, who contributed to Andhra Pradesh against Telangana interest. And the same person is now the advisor to this government. ఇవాళ పవిత్రులాగా మాట్లాడితే ఎట్లనండి? సో సరే, అంటే ఇప్పుడు ఒకటి మీరు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే ఆరోపణ చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు కోసం సొంత రాష్ట్రం లేదా సొంత జిల్లా కదా మహబూబ్ నగర్ జిల్లా, మీ జిల్లానే, దాన్ని ఎందుకు ఆయన సాక్రిఫైస్ చేస్తారు? దాన్ని నీతి వల్ల ఎందుకు చేస్తారు? అల్టిమేట్ గా తను ముఖ్యమంత్రిగా తను మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా ఆయనకి. ఒక మాట, పాలమూరుకి ఏదో ఒకటి చేసి రుణం తెచ్చుకోవాలని ఉంటుంది. అంత కడుపులో ఆర్తి ఉన్న నాయకుడు ఏం కాదండి ఆయన. నాకంటే 10-12 ఏళ్ళు చిన్నోడు. టీఆర్ఎస్ పార్టీలో 2023లో నేనే జాయిన్ చేయించిన. కాలం కలిసి వచ్చి ఆయన స్థానానికి ఎప్పుడు 2003లోనా? 2003 నవంబర్. ఓకే. మహబూబ్ సభలో నేను మాకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఆయన రైఫల్ పట్టుకొని తెలంగాణ మీద వ్యతిరేకంగా వచ్చినాడు. ఇక్కడ బలిదానాలు జరుగుతుంటారంటే ఆయన తెలుగుదేశం పార్టీలో గెర గీసుకున్న తర్వాత అప్పటిదాకా ఉండే సిచ్యువేషన్ వేరు. గెర గీసి గీతకి యువతలనా అవతలనా అన్నాడు, ఆయన ఆంధ్రపక్షాన్ని ఉన్నాడు. దాని మొమాటం ఏముందండి? ఈజ్ ది మోస్ట్ బ్లూ ఐడ్ బాయ్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ తెలంగాణ యాంటీ తెలంగాణ పీపుల్ అండి.
ఆయనకు పాలమూరు మీదనో తెలంగాణ మీదనో కడుపు లేదో ఆడుతుంది, ఏదో డెవలప్ చేయడానికి ఆరాటపడుతుంది, గంత గొప్పతనం అట్రిబ్యూట్ చేయాల్సినంత దక్షత లేదండి అక్కడ. నోబడీ బిలీవ్స్ ఇట్. యాక్సిడెంటల్లీ ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ టుడే. హీ విల్ కంటిన్యూ. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు సిట్ విచారణ జరగబోతోంది అని ఒకటి క్లియర్ గా చెప్తున్నారు. బహుశా 2-3 రోజుల్లో సిట్ ఫామ్ చేయొచ్చు. Let them form, let them get into any sort of enquiry. ఇది ఒక విధాన నిర్ణయంలో ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేటువంటి విధాన నిర్ణయం ఎవరు చేస్తారండి? బట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు దీని విషయంలో. నిర్ణయం ఉంది. భరత్ గారు ఒక మాట చెప్తాను. ఉందా? క్యాబినెట్ నిర్ణయం ఉంది. నిర్ణయం లేకుండా అటువంటి పిచ్చి పనులు ఎవరు చేయరు. వాళ్ళు తలకాయలు కూడా మాట్లాడుతారు నిజం చెప్పాలంటే. ఒక మాట ఇంకా గొంతు దించుకొని మాట్లాడుతున్నారు కదా. నాగార్జున సాగర్ యొక్క ఒరిజినల్ సైట్, అప్రూవ్డ్ సైట్ ఏదండి? సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి సైట్ ఏదండి? నందికొండనా? 26 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి ఎందుకు కట్టారండి అలా? ఓకే. తెలంగాణ గొంతు పోయడానికి చేసింది కదా. గ్రావిటీ మీద తెలంగాణకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసినారు కదా లెఫ్ట్ సైడ్. మరి ఇప్పుడు ఎవరిని ఊరు తీయాలంటాడు రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే? దివంగత నెహ్రూ గారినా, దివంగత ఇందిరాగాంధీ గారినా? ఓకే. సో అంటే తెలంగాణ ప్రాజెక్టు భీమా పాకిస్తాన్ అబాండన్ చేసినందుకు ఎవరిని ఊరు తీయాలండి? 50 ఏళ్ల క్రితమే ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇలా ప్రపంచంలోనే బంగారు తునకలలో ఒకటిగా ఉండేది పాలమూరు. చేసిన అన్యాయం అది. సరే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్యాయం జరిగిందనే కదా ప్రత్యేక తెలంగాణ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాత కాబట్టి చేంజ్ ఆఫ్ సైట్ అనేటువంటిది దట్ ఆటోమేటికలీ డస్ నాట్ ఎంటైటిల్ ద గవర్నమెంట్ టు బ్లేమ్ ది అదర్ సైడ్. అదొక్కటే కారణం కాదాలి. దానికి హేతుబద్ధత ఉండాలి. ఇవాళ వాళ్ళు దూరాల వద్దు శ్రీశైలం మీద తీసుకుపోయి చేసిండ్రు అనేటువంటి దాంట్లో ఆ వాదనే తప్పు. ఇంకొక మాట భరత్ గారు, దూరాల ఎంత ఇల్లాజికల్ అంటే ఒకటి వాటర్ అవైలబిలిటీ లేదనేది అది స్పష్టంగా కళ్ళకి. 35 days 1 lakh ప్లస్ ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రెజెంటేషన్ లో చెప్తున్నారు. 35 రెండ్ల 70 TMCలు ఈజీగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. తెలియదండి ఆయనకు. ఐఎమ్ సారీ టు సే. ఎన్ని రోజులు ఉంటుంది 1 lakh ప్లస్? 22 to 27 days ఉంటుంది. ఓకే. దాని మీద ఆధారపడినటువంటి సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి. 6.5 లక్షల ఎకరాల పైచిలకు 2 లక్షలు ఇంతకు ముందు మీకు లెక్క కలకుర్తి కలవకుర్తి కింద ఉంటుంది శ్రీశైలం దగ్గర. నెట్టెంపాడు భీమా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2-3 minutes ఇవ్వండి నాకు. చెప్పండి. శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కలవకుర్తి ఎత్తిపోతల శ్రీశైలం వాటర్ యొక్క ఇంపౌండింగ్ వాటర్ యొక్క డెడ్ స్టోరేజ్ దగ్గర మోటార్లు ఉంటాయండి. అంటే మంచినీటి కోసం ఉద్దేశించినటువంటి నీళ్లను కూడా సక్ చేసుకోవడానికి అవకాశం ఉన్న లెవెల్లో పెట్టినారు. ఆ కారణంగా ఏమైతుంది, 230, 240, 250 రోజులు నడుస్తాయి ఆ మోటార్లు, కలవకుర్తి మోటార్లు. దూరాల మీద ఆధారపడినటువంటి మోటార్లు 40-50 రోజుల కంటే ఎక్కువ నడవండి. ఏది నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ నడవు. తర్వాత జూరాల సొంత ఆయకట్టు ఉంది. అటువంటి కాడ పోయి ఈయన పెట్టి 50 TMCలను ఎట్లా గెలుపుస్తాడండి? అవసరం ఉంది 90 TMCలు, 100 TMCలు. 50 TMCలు తీసుకొని మిగతా 50 TMCలు కిందికి బాగుంది. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ 3 కలిపి ఎన్ని TMCలు రోజుకు అవసరం ఉంటుంది? మొత్తం ఆ 3 మొత్తం కలిపితే మోర్ దాన్ 1 TMC అవసరం పడుతుంది. మోర్ దాన్ 1 TMC. ఓకే. 1+2 ఇది 3 TMC డైలీ అవసరం పడుతుంది. ఒకవేళ జూరాల్లో పెడితే 3 TMC అవసరం పడితే మీకు ఎన్ని రోజులు వస్తుందండి? ఒకవేళ వరద 20 రోజులు వస్తుంది కూడా. 20 మీకు ఎవ్రీ ఇయర్ రావాలని కూడా లేదు కదండి అది. నేను ఇంకోటి చెప్పినాను, క్వైట్ లాజికల్. CWC చెప్పినటువంటిది. తుంగభద్ర వాటర్స్ వచ్చేసి అలంపూర్ దగ్గర కింద వచ్చేసి సంగమేశ్వరం దగ్గర కలుస్తాయి. 430 TMCల నీళ్లు వస్తాయి. అది అష్యూర్డ్ వాటర్. దానికి ఇంకే రకమైన ఫిల్టర్స్ లేవు, దానికి ఇంకే రకమైన ఆటంకాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే, జూరాల దగ్గర వాళ్ళు చెప్పినట్లు, వాళ్ళు ప్రతిపాదించినట్లు అంతకుముందు అక్కడ ప్లాన్ చేసినట్లు కనుక ప్రాజెక్టే కన్సీవ్ అయ్యి ఉంటే 43 గ్రామాలు, 90,000 మంది డిస్ప్లేస్మెంట్, 77,000 ఎకరాల భూసేకరణ చేస్తారండి వీళ్ళు. తర్వాత ఇప్పుడు మేము పాలమూరు రంగాట్లో ఎంత చేసినామంటే భూసేకరణ
total land acquisition only 27,160 acres. We have completed. సో అంటే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుండేనా ఈ భూసేకరణ ఖర్చు ఇదంతా? కాస్ట్ కాదండి, మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గ్రామాలన్నీ ఓన్లీ 4 విలేజెస్. ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డిలో అక్వైరీ చేసింది ఓన్లీ 4 విలేజెస్. 2 విలేజెస్ నుంచి ఒక 2 గ్రామ పంచాయతీలు ప్రాజెక్టు మొదలైన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి. సో ఆల్ టుగెదర్ ఓన్లీ 6 విలేజెస్. కేవలం 6 గ్రామాలు 27,000 ఎకరాల భూసేకరణతోన 5,000-6,000 మంది యొక్క డిస్ప్లేస్మెంట్ తో మాత్రమే ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తే, వాళ్ళు 43 గ్రామాలు 77,000 ఎకరాల భూమి 90,000 పైచులకు జనాన్ని డిస్ప్లేస్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ కడతారు. అంటే మళ్ళీ 50 ఏళ్ళు తీసుకోవాలి. తెలంగాణ బతకొద్దు, నీళ్లు రావద్దు. ఇది ఫూలిష్ థాట్ అండ్ ఫూలిష్ థింకింగ్ తప్ప, ఒక కరెక్టింగ్ యాటిట్యూడ్ తప్ప, ఎదుటోళ్ల మీద ఒక కక్షపూరితంగా వ్యవహరించేటువంటి తప్ప యుద్ధం ఎక్కడుందండి అసలు? మేము గత వారం ప్రెస్ పెట్టినప్పుడు నేను చాలా మంది ఒకవేళ పాలమూరు రంగారెడ్డి జూరాల దగ్గర సోర్స్ తీసుకుంటే గనక చాలా డిస్ప్లేస్మెంట్ చాలా జరిగేది, ఖర్చు జరిగేది, చాలా ప్రజలకు నష్టం జరిగేది. 3 అంతలు అవుతుంది భరత్ గారు, ఖర్చు 3 అంతలు అవుతుంది. ఖర్చు 3 అంతలు అవుతుంది. మీకు ల్యాండ్ అక్విజిషన్ 1 గ్రామం 2 గ్రామాలు కాదు, 43 గ్రామాలు అయ్యే వరకు మీకు 40 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకో ట్రిబ్యునల్ రావాల్సి వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఉండగానే నీటి పంపకం కోసం. మనం పెట్టుకునే పంపులు కానీ మనం డిజైన్ చేసుకునే కెనాల్స్ కానీ సైంటిస్టులు ఇచ్చేటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే నెట్ ఇయర్స్ 30 అని ఇస్తారు, 30 ఇయర్స్. కానీ మన మెయింటెనెన్స్ వీటన్నిటి బట్టి ఇంకా అడిషనల్ ఇంకో 30-35 ఇయర్స్ వస్తుంది, అంటే 50+ ఇయర్స్ కి వస్తుంది. ఏ ప్రాజెక్ట్ కట్టినా దానికి ఉండేటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏమి పరిగణలోకి తీసుకోకుండా, వీటి మీద ఏం పరిజ్ఞానం లేకుండా, వీటి మీద ఏం అధ్యయనం చేయకుండా, కనీసం బచావా ట్రిబ్యునల్ ఫస్ట్ కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు నేను మొన్న అడిగినాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు జీవితంలో ఇప్పటిదాకా చదివినారా? చదవకపోతే ఒకసారి చదువు మహానుభావా, నీకు ఇంగ్లీష్ వస్తుంది కదా, ముఖ్యమంత్రి అయితే ఇంగ్లీష్ రాదంటాడు, ఒప్పుకున్నాడు, నీకు వస్తుంది కదా చదువు, కూర్చొని చదువు అని చెప్పిన. లేదు ముఖ్యమంత్రి గారికే మేము విన్నపం చేసినాం, ఈ పంచాయతీ ఎందుకని బాబు, పాలమూరు రంగారెడ్డి ఏదైనా ఒక ప్రాజెక్టు కాడికి వచ్చి మీరు బహిరంగ వేదిక మొత్తం స్టేట్ మీడియా నేషనల్ మీడియాని పిలుద్దాం, మీరు 2 గంటల 3 గంటల ఎంత తీసుకుంటారో తీసుకోండి, అన్ఇంటరప్టెడ్ గా మేము అంతే టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లెట్ ద పీపుల్ డిసైడ్ అని చెప్పిన. శాసనసభలో ప్రజెంటేషన్ కోసం ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇయ్యరు, వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు, వాళ్ళ వాయిస్ మాత్రమే వెళ్ళాలి, వాళ్ళే నిందలు వేస్తారు, వాళ్ళే శిక్షలు వేసినట్టు మాట్లాడతారు. ఇదేం సభ్యతనండి? థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు, ఈ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చేందుకు. సో మొత్తానికి రెహానా, సో జూరాల సోర్స్ కాకుండా పాలమూరు రంగారెడ్డి శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకున్నారు అన్నదాన్ని వివరించారు. దాని మీదనే ఇప్పుడు సిట్టు వేస్తారట రేవంత్ రెడ్డి. కాళేశ్వరం మీద గోదావరి జలాల్లో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చారు, 4-5 నెలలు అవుతుంది, మరి ఇంతవరకు దాని మీద రెస్పాన్స్ లేదు. మరి భారతీయ జనతా పార్టీ నేతలు దాని మీద రెస్పాండ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ మేడిగడ్డ గురించి ఇచ్చారు, మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వాలని వాళ్ళు అంటారు. బట్ సిబిఐ ఇంకా కేసు టేకప్ చేసినట్లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో కూడా ఏదో ఒక ఎంక్వైరీ వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఒకటి వేశారు, కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ తర్వాత ఇప్పుడు సిబిఐకి అల్టిమేట్ గా ఇచ్చారు. ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టుల గురించి కూడా సిట్ వేస్తానని చెప్పారు. ప్లస్ ఉరిది ఇస్తానన్న వ్యాఖ్యలను అయితే నేను సమర్థించట్లేదు, అంత ఎక్స్టెన్సివ్ గా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు. బట్ ఆయన ట్రాప్ లోకి లాగుతున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల్ని తన ట్రాప్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది మాట్లాడడం ద్వారా వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, అల్టిమేట్ గా ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే పాలమూరు రంగారెడ్డి మాట్లాడి మళ్ళీ తెలంగాణ వాదాన్ని కొంత లేపే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే అన్న నేరేషన్. సో ఆ నేరేటివ్ కు పోకుండా మళ్ళీ కొత్త నేరేటివ్ లోకి కరప్షను, గోదావరిలో కరప్షను, కృష్ణాలో కరప్షను, తర్వాత ఈ విధంగా తన నేరేటివ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అల్టిమేట్ గా ఇది ఒక మైండ్ గేమ్, 2 పార్టీలు 2 నేతల మధ్య మైండ్ గేమ్. అటు కేసీఆర్ మైండ్ గేమ్, ఇటు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్. ఈ ఉరి తీసిన లేకపోతే ఇవన్నీ మాట్లాడమనేమో బండగట్టుకుని చావని వాళ్ళు అన్నారు, అనగానే మళ్ళీ ఈ బీఆర్ఎస్ నేతలు ఇంకో విధంగా మాట్లాడారు. సో మైండ్ గేమ్, అల్టిమేట్లీ పొలిటికల్ మైండ్ గేమ్.
అయ్యేది లేదు పోయేది లేదు, ఇవేం సాధ్యం కాదు. మన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమైనా ఎంత అవినీతి ఎంత చేసినా సరే అది ప్రూవ్ అయినా 10 సంవత్సరాల మించి జైలు శిక్ష పడే అవకాశం లేదు. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఎంక్వైరీస్ ఎంతకాలం జరుగుతాయి ఏంటి, దానిలో నిజంగా ఏమన్నా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా, కరప్షన్ నిజంగానే జరిగిందా, నిజంగానే అంటే ఒక మాట చెప్తున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ రాజకీయ పార్టీకైనా ఒక ఏటీఎం లాంటివి. అది కాంగ్రెస్ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టే సంస్థలే అన్ని ఇటుకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నాయి. ఈవెన్ పబ్లిక్ చేతికి వచ్చే డబ్బు కూడా, ఎలక్షన్ డబ్బులు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం ద్వారా కాంట్రాక్టర్లకు దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని మళ్ళీ ఒక 20-30-50 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో 20% దాకా కమిషన్, 10,000 కోట్ల కమిషన్ తీసుకొని మళ్ళీ ఎలక్షన్స్ లో ఖర్చు పెడుతున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. సో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల కరప్షన్ లో అల్టిమేట్ గా ప్రజలకు కూడా భాగస్వామ్యం వస్తుంది. ప్రజలకు ఓటుకు 2,500 మొన్న జూబ్లీస్ లో ఇచ్చారు. అంతకుముందు బీఆర్ఎస్ హుజురాబాద్ లో 6,000 ఇచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం ద్వారా దానిలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని 10%, 20% డబ్బులు తీసుకొని మళ్ళా దాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఓకే, సో ఎక్కడి నుంచో రావట్లేదు. రాజకీయ నాయకులు ఏం నోట్లు ప్రింట్ చేసి వాళ్ళ ఇండ్ల నుంచి డబ్బులు ఇవ్వట్లే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అల్టిమేట్ గా ఈ కరప్షన్ కు దారితీస్తున్నాయి. ఆ పొలిటికల్ కరప్షన్ దాని ఫలాలు ప్రజలకు కూడా అందుతున్నాయి. ఓకే, ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.